దేవుని ఉన్నత ఘననామానికి నిరంతరము స్తుతి స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావములు యుగ యుగాలు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ఈ లెంట్ డేస్ శుభాలను ఆయన సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ శ్రమలు కూడాను మనకు ఆశీర్వాదమే. దేవుడు మరలా మనల్ని ప్రేమించి ఈ 2026లో శిలువ శ్రమలను ధ్యానం చేయడానికి మహాదేవుడు చూపిన అపారమైన కృపను బట్టి ఆయన్ను స్తుతించుచూ ఉన్నాము, ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాం. నేను గత 16 సంవత్సరాల క్రితం ఈ మందిరంలో సేవకునిగా వచ్చినప్పుడు అప్పుడు చైర్మన్గా శ్రీ జిఎం విక్టర్ సార్ ఉన్నారు. అలాగే నవకుమార్ గారు, స్టాన్లీ గారు, వారితో పాటు మంచి కమిటీ ఉన్నప్పుడు నేను చెప్పాను, సార్ మనము లెంట్ స్టార్ట్ చేద్దాము, 40 రోజులంటే మాకు ఇక్కడ లేదండి, ప్యాషన్ వీక్ అయితే చేస్తాము, ఈ 40 days వస్తారో రారో అంటే, సరే సార్ ప్రభుపేట ఆరంభిస్తామన్నప్పుడు అప్పుడు విక్టర్ సార్, సరే పాస్టర్ గారి మాట మేము కాదనము, ఆరంభిస్తాము అన్నారు. ఆ రోజు ఆరంభించిన ఈ శిలువ శ్రమల 40 దినాల ధ్యానాలు ఈనాటి మట్టుకు కొనసాగుచున్నవి అని అంటే దేవుని యొక్క కృప, సంఘము యొక్క అభిలాష, ప్రార్థన. ఈ రోజున మరలా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను సవరణ చేసుకోవడానికి మహాదేవుడిచ్చిన ఈ కృపను బట్టి మనము సంతోషిస్తూ ఉన్నాం, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాము. ఈ 40 రోజులు ఆది సంఘం నుండి ఈనాటి మట్టుకు ఆర్థడాక్స్గా ఉన్న చర్చెస్ అన్నీ, అందులో అనాబాప్టిస్ట్, బాప్టిస్ట్, లూథరన్, సిఎస్ఐ, రోమన్ కేథలిక్, ఇంకా ఫారిన్ కంట్రీస్లో మెథడిస్ట్, ఇట్లాగా చాలా సంఘాలన్నీ, ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ అన్నీ కూడాను ఈ లెంట్ ఏర్పాటు చేసుకొని 40 రోజులు చాలా భక్తితో, విశ్వాసంతో, ప్రార్థనాపూర్వకముగా, అలాగే ఉపవాసం ఉండి దేవుణ్ణి సమీపించి జరిగించుచున్నందువలన తిరిగి మరలా వచ్చే లెంట్ మటుకి సంఘము అభివృద్ధి అవుతుంది. మనము దేవునిలో దీవించబడతాం. దీని కలిగిన కారణము ఆది సంఘము శ్రమలలో నుండి పుట్టుకొచ్చింది. సంఘానికి శ్రమ సంభవించినప్పుడే, శోధన వచ్చినప్పుడే ఆత్మీయులు ఎవరో, దేవునికి విరోధులు ఎవరో తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున కొంత సమయము దేవుని మాటలను విందాం. క్రీస్తు శకము 160 నుండి 225 మటుకి మహాశ్రమలు వారు అనుభవించారు. ఈ శ్రమలు 2 రీతులుగా శ్రమలు వారికి వచ్చాయి. ఒకటి యూదుల నుండి శ్రమ. యూదుల్లో నుండి, ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని దేవుడు అని విశ్వసించినందువలన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉన్నారని రోమన్
రాజ్యంలోనికి వెళ్ళి ఆ రోజుల్లో ఉన్న చక్రవర్తికి తెలియజేశారు. రోమా రాజ్యానికి ఉన్న చక్రవర్తిని పూజించటం లేదు, వారికి మరి ఒక ప్రభువు ఉన్నాడు అని ఆరాధన చేస్తున్నారు, సీజర్ని ఎవరు ఆరాధన చేయట్లేదు అని వారు చెప్పినప్పుడు, ఒకటి మతపరంగా, రెండవది రాజకీయంగా, ప్రభువైన యేసుక్రీస్తుల వారిని విశ్వసించిన వారికి శ్రమలు మొదలైనాయి. ఈ శ్రమల్లో ఇంటిలో ఒకవేళ నలుగురు ఉంటే, భార్యాభర్తలు, వారి సంతానము ఉంటే, నలుగురు 4 విధాలుగా ఇంటిని విడిచి పారిపోయారు. అరణ్యానికి, ఇతర దేశాలకు, పట్టణాలకు, గుహల్లోనికి, ఎడారుల్లోనికి, బ్రతికితే చాలు అని వెళ్ళిపోయినారు. అలాంటి పరిస్థితులలో రోమన్ గవర్నమెంట్ వాళ్ళు పిల్లలను, స్త్రీలను, పురుషులను, దొరికిన వారందరినీ పట్టుకొని వచ్చి ఆ రోజులో సింహాలకు వేశారు. అలాగే ఆ రోజుల్లోనే మకురు పట్టిన దున్నపోతులను, ఎడ్లను వారు ఒక ఆట స్థలానికి తీసుకొని వచ్చి పసిబిడ్డలను, పాలు త్రాగే పిల్లలను, అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తూ నడుస్తూ ఉన్న బిడ్డలను, అప్పుడప్పుడే నడక వచ్చి పరిగెత్తుచు ఉన్న మాటలు రాని పిల్లలను ఆ కొమ్ములకు కట్టి వాటిని విడిచిపెడితే ఆ కొమ్ములతో మధ్యలో ఉన్న చిన్న బిడ్డలను పైకి కిందికి అని ఆ కొమ్ముల మధ్యలో చిక్కించుకొని ఆ పిల్లల పొట్టల్లో నుండి, గుండెల్లో నుండి, తలలో నుండి ఆ కొమ్ములు కృచ్చబడి అవతలకి ఇవతలకి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఆనందించారు. అలాగే సింహాలకు వేశారు, నూనెలో కాగబెట్టి నూనెలో వేశారు. అలాగే డాంబర్ను బాగా కాగబెట్టి, డాంబర్ అంటే తారు కాగబెట్టి ఆ తారులో తాడు గట్టి మెల్లగా కాళ్ళ నుండి కిందికి దించారు. వారు కేకలు వేయడానికి బదులుగా మరణాత మరణాత అని ఏడ్చారు. ప్రభువా త్వరగా రమ్ము అని ప్రభువులు వారిని ప్రార్థన చేశారు. ఇన్ని శ్రమల పాలైన, ప్రాణమిచ్చి తిరిగి లేచిన ప్రభువులు వారిని మాత్రం వారు విడిచిపెట్టలేదు. ఈ రోజున భస్మ బుధవారంగా, యాష్ వెడ్నెస్డేగా మనము ఆచరిస్తూ ఉన్నాం. 225 సంవత్సరమున క్రీస్తు శకం. శ్రమలు ఎక్కువైపోయినాయి, ఏమి చేయాలో తెలియట్లేదు. యెరూషలేమును విడిచిపెట్టారు, వారు కట్టుకొనిన గృహాలను విడిచిపెట్టారు, చాలామంది వెళ్ళిపోయినారు. ఉన్న వారు ఎక్కడికి వెళ్ళలేని వారు దేవుని సన్నిధికి వెళ్ళి వారు ఏడవడం ప్రారంభించారు. వారికి ఒకే ఒక్క అవకాశం ఉంది. యెరూషలేము అంతా చూస్తూ ఉండగా, యెరూషలేము బయట వెలుపల యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములోనికి జయప్రవేశము చేస్తూ ఉన్న రోజున ప్రపంచములో ఉన్న యూదులు, ఇశ్రాయేలీయులు యెరూషలేము వచ్చి పస్కాను ఆచరించారు. ఈ పస్కా సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు యెరూషలేముకు 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాలలో ఒకటి మాత్రము శపించబడిన గుమ్మముగా తెలియజేస్తారు. కారణం ఏంటనగా, ఒక గుమ్మంలో ఎవరైతే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటారో, పాపము చేస్తారో వారిని తీసుకొని వెళ్ళి ఒక మార్గంలో రాళ్ళు విసిరకొట్టి రాళ్ళు వేసి చంపేస్తారు. రాళ్లతో కొట్టబడుతూ ఉన్న ఆ మార్గంలో ఎవరు వెళ్ళరు.
అది శాపగ్రస్తమైన మార్గంగా చెప్పబడుతూ ఉంది. దానిని రక్త మార్గము అని పిలిచారు. కారణం ఏంటంటే పాపం చేసిన వాళ్ళను ఎంతోమందిని ఆ మార్గంలో చంపేశారు, రాళ్ళు విసిరికొట్టి. మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం యేసు ప్రభువుల వారు ఆ మార్గమును ఎంచుకున్నాడు. పాప మార్గమును పరిశుద్ధ మార్గంగా ఏర్పాటు చేశాడు. ఆ రాళ్ల మీద నుండి వస్తూ ఉన్న గాడిద పిల్ల అవి పడిపోకుండా ఉండడానికి, ప్రభువుల వారు ఆ గాడిద మీద నుండి కింద పడిపోతే దెబ్బ తగలకుండా ఉండడానికి వారి వస్త్రములను పొలములో నుండి తీసుకుని వచ్చిన ఖర్జూరపు మట్టలను, చెట్ల కొమ్మలను పరిచారు. ఆ ఖర్జూరపు మట్టలు దేవుని యొక్క మహాకృపను బట్టి, అంటే యేసు ప్రభువుల వారు ఆ మట్టల మీద, గాడిద మీద నడిచి వచ్చినందువలన క్రీస్తు శకము 225 వరకు అవి కాలిపోలేదు, ఎవరు కాల్చలేదు, కుళ్ళిపోలేదు. అవి తీసుకొని వచ్చి యెరూషలేములో కాల్చి ఆ బూడిదను చేసుకొని గోనె పట్ట కట్టుకొని ఆ బూడిద తల మీద పోసుకొని, ప్రభువా మీరు నడిచి వచ్చిన ఆ శ్రేష్టమైన మట్టలను మేము కాల్చి బూడిద చల్లుకొని ఉన్నాం, అంటే నీ పాద ధూళి మా మీద వేసుకున్నాం, ఈ శ్రమల నుండి తప్పించు ప్రభువా అని వారు ఏడ్చారు, మొర్రపెట్టారు, అంగలార్చారు, పాపములను ఒప్పుకున్నారు, క్షమించబడ్డారు. ఆనాటి నుండి జరుగుతూ ఉండగా ఆ మీదట చాలా శ్రేష్టమైన వారు 955 నుండి 1020 వరకు అబ్బాట్ ఆల్ఫ్రిక్ అనే ఒక మంచి శ్రేష్టమైన భక్తి కలిగిన ఆ రోజుల్లో పోపు లాంటి వాడు వచ్చాడు. ఆయన క్రైస్తవ సంఘము ఈరోజు మనము ప్రతి స్థలములో దేవుణ్ణి, క్రీస్తును ఆరాధన చేస్తున్నాము అనంటే 160 నుండి 225 మటుకి క్రైస్తవులుగా ఉన్నవారు శ్రమలు పడి ప్రభు కోసము నిలవబడి వారు చల్లుకొనిన ఆ బూడిదే విజయం వారికి ఇచ్చింది కనుక మనము దానిని ఆచరించాలని ఆల్ఫ్రిక్ అనే భక్తి కలిగిన వాడు తెలియజేశాడు. ఆనాటి నుండి ఈనాటి మట్టుకు భస్మ బుధవారముతో దీన్ని బూడిద బుధవారం అని కూడా అంటారు. ఈ భస్మ బుధవారముతో ఆరంభించబడి క్రీస్తు యేసు ప్రభువుల వారు సమాధిలో విశ్రాంతి పొందుకుంటున్న విశ్రాంతి దినం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, పురుషులుగా ఉన్నవాళ్ళేమో అంటే కొన్ని ఆర్థడాక్స్ చర్చెస్లో బంగారం ధరించరు, స్త్రీలు కూడాను. అలాగే పూలు కూడా పెట్టుకోరు, విలువైన వాటిని ధరించరు. ఈ 40 రోజులలో ఎవరు ఎంత ప్రార్థన పరులో మోకాళ్ళు తెలియజేస్తాయి. కారణం ఏంటంటే స్త్రీలుగా ఉన్నవాళ్ళు వారు ధరించిన ఏదైనా కావచ్చు మోకాళ్ళ యొద్ద గుర్తులు పడతాయి. పురుషులు వేసుకున్న ప్యాంట్ మోకాళ్ళ దగ్గర రంధ్రాలు పడతాయి. ఇది గుర్తు ఏంటంటే ప్రార్థన చేస్తున్నారు అని. ఎప్పుడైతే మోకాళ్ళు నల్లబడతాయో, ధరించిన వస్త్రాలకి గుర్తులు పడతాయో, ముఖాలన్నీ కూడాను ప్రభువుకు సమీపంగా ఉంటారు. అందువలన దుర్గం బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న ప్రతి వారు కూడాను మంచి ప్రార్థనా పరులు ఉన్నారు. అలాగే ప్రభువును ఆరాధించుచు ప్రకటించేవాళ్ళు ఈ సంఘములో ఉన్నందుకు సంతోషపడుతూ ఉన్నాం, ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగాల్లో యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 4 వచనాలు మన సంఘ సెక్రటరీ గారు చదవగా మనం విన్నాం. ఇందులో
బూడిదను గూర్చి యెషయా భక్తుడు ప్రవచిస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండను అనే మాట వాడతారు. టు గివ్ దెన్ ఏ గార్లాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ యాషెస్ అనే మాట మనం చూస్తాం. మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో ఈ రోజుల్లో బూడిద ఎక్కడ కనబడదు, కానీ ఇళ్ళల్లో ఎక్కడ ఇప్పుడు స్త్రీలకి బూడిద తెలియదు. ఇక ఎక్కడైనా బయట ఫంక్షన్స్ జరిగితే కట్టెలు పెట్టి భోజనం తయారు చేసే వంట మనుషులు తప్ప స్త్రీలకి ఈ రోజుల్లో బూడిద ఎట్లాంటిదో తెలియదు. ఇక చాలామంది చదువుకునే పిల్లలకి ఆ పదమైతే వింటారు, కానీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంటే నేను హైదరాబాద్లో పాస్టర్గా పనిచేసేటప్పుడు అన్నీ ఉన్నాయి. ఒక గజెటెడ్ ఆఫీసర్ ఉంది, ఆమెకు లైటర్ కనపడలా. లైటర్ కనపడకపోతే అక్కడ ఉన్న వైస్రాయ్ హోటల్కి ఆర్డర్ ఇచ్చి తినడానికి ఆహారాన్ని తెప్పించింది. భర్త వచ్చి అడిగాడు, ఎందుకమ్మా అక్కడ నుండి తెప్పించినావు అని అంటే, లైటర్ కనపడలేదని. అగ్గి పుల్ల ముట్టించడానికి అగ్గిపెట్టె వాసన వస్తుందని ఆ వాసన పడక అంటే భోజనం హోటల్ నుండి తెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే బూడిద ఎవరికి తెలియదు. ఈ బూడిదను గూర్చి లేఖనాల్లో విధేయతకును అలాగే విజయానికి గుర్తు. బూడిదే అనేది విధేయతకు. బూడిద దేనికి పనికిరాదు. ఒకవేళ పొలంలో చల్లినా కూడాను అది అంత సారవంతమైంది కాదు. కానీ దేవుని సమీపించినప్పుడు, ప్రభువా తెలియక నేను చేసిన అపరాధాలను బట్టి నేను బూడిద వంటి వాణ్ణి, బూడిద వంటి దానను అని ప్రభువుల వారికి విన్నవిస్తారు. ఎవరైతే తగ్గించుకొని బూడిదగా చేసుకొని ప్రభు సాన్నిధ్యంలో తన దోషములను అపరాధములను ఒప్పుకుంటూ ఉంటారో వారికి విజయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. కనుక బూడిదలో విజయము ఉంది. దీని గురించి లేఖనాలలో మనము గమనిస్తే ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో అబ్రహాము ప్రార్థన చేస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చి ఆ భక్తి కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. కారణం ఏమిటనంటే, సొదొమ పట్టణంలో అనగా సొదొమ గొమొర్రా పట్టణాలు దేవర్ ట్విన్ సిటీస్. అవి రెండు జంట నగరాలు. జంట నగరాలే కానీ బహు దుర్మార్గులుగా ఉండేవాళ్ళు. ఎవరైనా ఆ పట్టణాల్లోనికి కొత్త వారు వస్తే వారు దోపిడీ చేసేవాళ్ళు, చివరికి హత్య చేసేవాళ్ళు. వారు ఇష్టానుసారంగా పాపము చేయడానికి ఆ రోజుల్లో వారు పూనుకున్నారు. కానీ అద్భుతం ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎక్కువగా ధాన్యము ఉండేది. అందువలన ఆ రోజుల్లోనే 6 రకాల దేశాల వారు యుద్ధము చేసి ఈ సొదొమలో ఉన్న ధాన్యము కోసమే యుద్ధం చేసి వారు ధాన్యాన్ని ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు. అందువలన ధాన్యము వారికి సమృద్ధిగా దొరుకుచు ఉన్నందువలన, కరువు లేకుండా ఉన్నందుచేత వారు పాపం చేయడానికి కారణమైంది. అయితే దేవుని సన్నిధికి సొదొమ గొమొర్రాల పాపము ఆయన సన్నిధికి చేరింది. మనము అపోస్తలుల కార్యముల గ్రంథంలో కొర్నేలియస్ను గురించి మనం చూస్తాం. కొర్నేలు, నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరిని ఉన్నవి అని దూత వచ్చి తెలియజేస్తాడు. కానీ ఆ రోజుల్లో సొదొమ గొమొర్రాల పాపము దేవుని సన్నిధికి కనబడింది, దేవుని సన్నిధికి వెళ్ళింది. అందుచేత దేవుని దూతలు దిగివచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి, ఒకరేమో దేవుని అతిక్రమించినందువలన నాశనం వచ్చింది, విధేయత చూపించినందువలన ఆ కుటుంబంలో దేవుని మందిరము ఏర్పడింది. ఈ మాటల్లో అబ్రహాం
దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు ఆయన తగ్గించుకొని మాట్లాడతాడు. దేవదేవా, ఈ ఒక్కసారి నన్ను మన్నించు అని అంటాడు. నేను మట్టిని అంటాడు. ఇంకొకసారి మాట్లాడడానికి తెగించినాను అంటాడు. నీవేం చేసినా పర్లేదు కానీ ఇంకొకసారి అంటాడు. ఆయన 27వ వచనంలో, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచు ఉన్నాను అని తెలియజేస్తాడు. కనుక దేవుని సన్నిధానంలోనికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా దేవుని చేత పిలువబడిన అబ్రహాము, ఆయన ప్రభువు నన్ను పిలిచావు కదా, ఎంతోమంది ఉన్నారు, నీ చేత పిలువబడిన నేను గొప్పవాణ్ణి అని అనలేదు. ఆయన ఎప్పుడు కూడా తాను హెచ్చించుకోలేదు. భాగ్యవంతుడే. ఆయన క్రింద యుద్ధము చేసేవాళ్ళు ఉన్నారు, వెండి బంగారములు ఉన్నాయి. ఆయన చిన్న రాజ్యముగా ఉంటూ ఉన్నవాడే. నీవు మా ఎదుట ఉన్నప్పుడు మీరు రాజుగా ఉన్నావు అని పొగుడుతారు. కానీ దేవుని సముఖములోనికి వెళ్ళిన తర్వాత ఆయన దేవునితో మాట్లాడుతుంటాడు. ఇదిగో నేను ధూళియు బూడిదను అని అంటాడు. అందువలన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కేవలము తాను తగ్గించుకున్నందువలన లోతును విడిపించుకోగలిగాడు. ఒకరి విధేయత, ఒకరికి విధేయుని ద్వారాగా జయము వచ్చింది. బూడిదలో మనకి విజయము ఉంది. ఎప్పుడు మనము విజయం పొందుకుంటాము అంటే మనము తగ్గించుకొని బూడిదగా మనం చేసుకున్నప్పుడు. అందుచేతనే ఆర్థడాక్స్ చర్చెస్ వాళ్ళు ఈ భస్మ బుధవారం రోజున వారు మనకు చిన్న బిడ్డలు, సండే స్కూల్ పిల్లలు యెరూషలేము జయప్రవేశం చేసేటప్పుడు మట్టలు పట్టుకొని ఊరంతా తిరుగుతారు. వాటిని సంఘముగా ఉన్న వాళ్ళు ఒక చోట చేర్చి అవి బాగా కాపాడుతారు. చెదలు పట్టకుండా, ఎవరు తస్కరించకుండా వాటిని కాపాడి ఈ భస్మ బుధవారం వచ్చినప్పుడు వాటిని కాల్చి పాస్టర్గా పనిచేస్తున్న ఆయన యొద్ద వెండి గిన్నెలో ఆ బూడిదను పెట్టేవాళ్ళు. ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారు అక్కడ ఉంటే ఆ బూడిదను తీసుకుని అందరికీ సిలువ గుర్తులు వేసేవాళ్ళు. కారణం ఏంటంటే నేను కూడా బూడిద వంటి వాడినే, నేను కూడా బూడిదగా ఉంటూ ఉన్నాను అని తగ్గించుకొని విధేయత చూపించినందువలన వారు చేసే ప్రార్థన అన్నీ కూడాను ఇతరులకి విజయకరంగా ఉంటాయి. ఎవరైతే తన బంధువుల్లో, కుటుంబంలో, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అవిశ్వాసములో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధలను తొలగించడానికి, ప్రభువులోనికి రావడానికి ఈ బూడిదను సిలువ గుర్తు వేసుకున్న ప్రతి వాళ్ళు ప్రార్థన చేసినందువలన రక్షణలోనికి వస్తారు. ఇది అబ్రహాము మనకు నేర్పించిన గొప్ప విధానము. ప్రార్థన ఎవరైనా చేయవచ్చు. పురుషులు చేయవచ్చు, స్త్రీలు చేయవచ్చు, పెద్దలు చేయవచ్చు, వృద్ధాప్యులు ఉన్నవారు చేయవచ్చు. వచ్చి దాని మాటలతో ప్రభులు వారిని చిన్న బిడ్డలుగా ఉన్న వారును చేయవచ్చు. కాబట్టి దేవుని మందిరంలోనికి వచ్చి ఎవరైతే తన్ను తాను బూడిదగా మార్చుకుంటారో వారు సంఘంలో చాలా శ్రేష్టమైన వారు. దే ఆర్ వెరీ పవర్ఫుల్, బ్లెస్డ్ పీపుల్ ఇన్ ద చర్చ్. అంచేత వారు ఆశీర్వాదకరముగా ఉంటారు. వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని వాక్య భాగాల్లో బూడిదను వాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో గమనిస్తే జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మము ఎదుటికి వచ్చెను అని మనం చూస్తాం. మొర్దెకై ఆ రోజుల్లో దేవుని యందు భక్తి, విశ్వాసము, నిరీక్షణ కలిగిన వాడు. ఆయన ప్రజలను రక్షించుకోవడానికి ఎస్తేరును ప్రార్థన ద్వారాగా, ఎస్తేరు చేసిన ప్రార్థన, మొర్దెకై చేసిన ప్రార్థన ప్రభువుల వారు అంగీకరించి అన్య దేశానికి ఎస్తేరును మహారాణిగా
దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి పరిస్థితులలో ఆ రోజుల్లోనే వీరు ఎవరికి తల ఉంచేవాళ్ళు కాదు. దేవుని యందు భక్తి విశ్వాసం కలిగిన వాళ్ళు అహశ్వరోసు కాలములో, ఆయన రాజ్యములో అన్యులకి ఎప్పుడు కూడా వాడు శిరస్సు వంచి సెల్యూట్కు చేసిన వాళ్ళు కాదు. వందనాలని నమస్కారాలని చేసేవాళ్ళు కాదు. అందువలన వీరు మాత్రమే సహోదరులుగా ఉన్నవాళ్ళు వందనాలు చెల్లిస్తారు. వారి యొక్క భావన ఏమిటనగా, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉన్నాం, రెండు చేతులు జోడించి ప్రభువుకే మనము పూజ చేస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ దేవునికి స్తుతులు చెల్లించే ఈ చేతులు అన్యులకి ఎప్పుడు కూడాను చెందకూడదు అని వారు తల ఉంచేవాళ్ళు కాదు. అన్యులు ఇజ్రాయేలులకి యూదులకి వందనాలు చెప్పొచ్చు, కానీ వీరు ప్రతి నమస్కారం చేయరు. కారణం ఏంటంటే, మా దేవుడు గొప్పవాడు, మేము ఏర్పాటు చేయబడిన వాళ్ళము, వీఆర్ చూజన్ పీపుల్ ఆన్ ది ఎర్త్ అని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. అందుచేత అన్యులకి వీరు నమస్కారం చేయకపోయేసరికి వారి కోపం వచ్చింది. వీరేమో బానిసలుగా వచ్చారు, మనకు పనులు చేస్తూ ఉన్నారు, వారు మనకు నమస్కారం చేయటం లేదు అనే కోపంతో ఈ జాతి వాళ్ళు మనకు దేశంలో ఉంటే వారు ప్రాబల్యం ఎక్కువైపోతుంది, ఒక్కరోజే సంహరించాలని రాజు యొద్దకు వెళ్ళి శాసనాన్ని పుట్టిస్తారు. ఆయన కూడా తెలిసింది, ఈ శాసనం బాగుంటుంది, నా దేశంలో వీరు ఉండకూడదు అని. ఆ తర్వాత వారికి ఒకే ఒక ఆయుధం, ప్రార్థన ఆయుధం. వారికి ఒకే ఒక్క ఆయుధం. ఇక ఎలాంటి ఆయుధము అనంటే దాని ముందు ఏది పనిచేయదో ప్రార్థన చేస్తూ ఉన్నారు. గోనె పట్టలు ధరించారు, బూడిద చల్లుకున్నారు. అంత మాత్రమే కాదు, వాక్యంలో ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా అక్కడ అనేక మంది గోనె పట్టలు కట్టుకొని, గంతలు కట్టుకొని, అంటే వారు ధరించే రక్షణ వస్త్రములు, యూదులు ధరించే వస్త్రాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అంత శ్రేష్టమైన వస్త్రాలను తీసివేసి గోనె పట్టలు కట్టి బూడిద చల్లుకొని బయటికి వచ్చి వారు రోదిస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన పరమందు ఉన్న దేవునికి వినబడింది. దేవుడు ఆ శాసనము ఎవరి నుండి పుట్టించబడిందో ఆయననే 50 మూరల ఉరికొయ్య మీద తనను, తన స్నేహితులను, ఆలోచన చెప్పిన హమానును మృతి చేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రార్థన, ఒకరు మరణంలో ఉన్నప్పుడు దేవుడు ఈ బూడిద చల్లుకొని ప్రార్థన చేసిన వారికి విజయం వచ్చింది. మేము విజయం సాధిస్తాము అనుకున్న అన్యులకు మాత్రం ఉరి వచ్చింది. కనుక బూడిదే ఇది ఎందుకు పనికిరాదు. చాలామంది ఆ పిల్లలకి బంగారం అని పేరు పెట్టుకుంటారు కదండి. చాలామంది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మా బంగారం, నా బంగారం అంటూ ఉంటారు. కానీ ఎవరైనా పిల్లలకి బూడిద అని పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. బూడిదని పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకున్నారనుకో, ఇక పిచ్చోడనో, వెర్రోడనో, ఎడ్డోడనో పిలుస్తారు. అంటే ఇంకా ఏం పేరు దొరకలేదా, ఇదే దొరికిందా అని అంటారు. ఇంత మటుకు ఎక్కడ నేను కూడా చూడలేదు బూడిదని పేరు పెట్టుకున్న, బంగారం అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బూడిదే ప్రార్థనా పరులకు గొప్ప విజయాన్ని ఇస్తూ ఉంది. బూడిదే ప్రార్థనా పరులుగా ఉన్న విశ్వాసులకు విజయం వస్తూ ఉంది. మరణ శాసనమును తల్లక్రిందులు చేసి అది తిరిగి ఎవరి ద్వారా శాసనం వచ్చిందో వారిని చంపివేయడానికి బూడిద ఉపయోగపడింది. కాబట్టి బూడిదను మనమంత చులకనగా ఎంచడానికి వీలు కాదు. అందుచేతనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తూరు సీదోనుల పట్టణాల్లో అద్భుతాలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. ఆయన పేరు తూరు సీదోనుల పట్టణాల్లో మారుమరుగిపోయింది. అన్ని జనాంగములు వారిని ప్రేమించాడు. చీకటిలో ఉన్న వారికి అద్భుతాలు చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎన్ని అద్భుతాలు చేసినా వారు ప్రభువుని విశ్వసించలా. అందుకనే లూకా సువార్త 10వ అధ్యాయము 13-14 వచనాలలో అంటాడు,
అయ్యో కొరాజీనా, బెత్సైదా అనే మాటలు కూడా వాడతారు. అయితే ఆ మీదట ఈ తీరు సీదోనుల పట్టణాల్లో ఆయన తెలియజేసిన రీతిగా అద్భుతాలు చేసినా, వారికి ఎన్ని రకాలుగా కనపరిచినా, తిరిగి ఈ తూరు సీదోనుల మధ్యలో జరిగిన వాటిని గూర్చి, ఈ కొరాజీన బెత్సైదాలో ప్రభువుల వారు చేసిన అద్భుతాలను గురించి తెలియజేస్తూ, అక్కడ నేను కొన్ని చేశాను, మీకు ఇంకా ఎక్కువ చేశాను, అక్కడ మీకు చేసిన అద్భుతాలు అక్కడ చేస్తుంటే ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని బూడిదను చల్లుకునేవాళ్ళు అని అంటాడు. అంటే బూడిద చల్లుకోవడం మరణములో నుండి తప్పించబడడం మనకందరికీ తెలుసు. యోనా గ్రంథంలో నినివే మహాపట్టణము వారందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నందువలన 40 దినాలలో నశించిపోవలసిన వాళ్ళు రక్షించబడ్డారు. అందుకే ప్రభువులు వారు అంటాడు, బూడిదను చూసిన తర్వాత చల్లుకొని పశ్చాత్తాపడిన తర్వాత వారు ఆహారము నీళ్లు మానివేసిన తర్వాత కుడి ఎడమ వారికి తెలియదు నా ప్రజలు అని అంటాడు. నిజమే, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో మనము ఎలా ఉంటున్నాం? ఈ రోజున, ఈ భస్మ బుధవారం రోజున వాక్యాన్ని వినిన తర్వాత మనము బూడిద చల్లుకోవాలా, ప్రభువులో మనము తగ్గించుకోవాలా. ఆ రీతిగా మనము ఉంటే దీవించబడతాం. ఉపవాసం ఉండి ప్రభువుల వారిని అడుగుతూ ఉండాలా. అందుకని లెంట్ అనే మాటకి స్ప్రింగ్ అని అర్థం. అంటే వసంత ఋతువు, పుష్పించే సమయము. అంటే మోడుబారిన జీవితాలు ఈ లెంట్ డేస్ వలన తిరిగి మనము అభివృద్ధి చెందుతాం, ఆశీర్వదించబడతాం. ఒకసారి ఒక దొంగలు వెళ్ళి, వారికి రాత్రి వేళ దొంగతనం చేయడానికి వెళ్ళి 5 మంచి పొట్టేళ్ళను బాగా పట్టుకొని చూస్తే చాలా బలంగా ఉన్నాయి. ఈ 5 పొట్టేళ్లను జరిగిన సంఘటన, 5 పొట్టేళ్లను తీసుకొని వెళ్ళి ఆయన రహస్యంగా ఒక స్థలంలో ఉంచి, ఇంకొంచెం బలం వచ్చిన తర్వాత మనము వీటిని కోత కమ్మివేయచ్చు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక నెల రోజులు వాటికి మంచి ఆహారం పెట్టాడు, దానా తీసుకొచ్చి పెట్టాడు, టయానికి నీళ్లు పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ 5 ఇంకా బలము వస్తే వాటిని అమ్మివేస్తే డబ్బు వస్తుంది అని ఆయన అనుకున్నాడు. కానీ అందులో 3 మాత్రం తన యజమానుని కంటే ఈ దొంగ ఎక్కువగా ఆహారం పెడుతున్నందువలన, నీళ్లు పెట్టి దానా పెడుతున్నందువలన బాగా తిన్నాయి, బాగా లాభైనాయి. 2 మాత్రం తినలా. 2 పొట్టేళ్ళు మాత్రం యజమానుని మీద ప్రేమతో, ఎవడో దొంగ వచ్చాడు, మమ్మల్ని రహస్యంగా ఎత్తుకొని వచ్చాడు, కాబట్టి మా యజమానుడు కాదు, ఆ స్వరం మా యజమానుంది కాదు, ఇతను వేరేవాడని 2 పొట్టేళ్ళు మాత్రం 2 ఒకదానికొకటి చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. అంటే వాటి భాషలో మన యజమానుడు కాదేనా, మనకు ఏదో టయానికి వస్తున్నాడు, ఎక్కువగా భోజనం మేత పెడుతున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, అవి 3 తింటున్నాయి, ఈ 2 తినలా. నెల రోజులైంది, ఉన్న బలం తగ్గిపోయి ఎముకలు కనబడుతున్నాయి, బక్క చిక్కిపోయినాయి. ఇక నెల రోజులైన తర్వాత ఇక దాన్ని కట్ చేసే వాళ్ళకి పిలిచి చెప్పాడు, మీరు వచ్చి నాకు 5 పొట్టేళ్ళు ఉన్నాయి, అవి నావే, మీరు తీసుకెళ్ళండి, డబ్బు ఇచ్చానంటే వారు అన్నారు, బాగా బలిసిన ఈ 3 మేము తీసుకుంటాం, ఈ బక్క చిక్కిని మాకు వద్దని వదిలేసి వెళ్ళిపోయినారు. బక్క చిక్కినవి మాకు అవసరం లేదు అని వాటిని వదిలేసి వెళ్ళిపోతే ఆ దొంగ కూడాను, ఈ మేత తినవు, నీళ్లు త్రాగవు, చచ్చిపోయి నాకెందుకు అని వాటిని బయట వదిలిపెట్టాడు. ఈ బాగా మేత తిన్నాయి, బాగా లావైనవి, క్రొవ్వు పట్టినవి ఏమో కోతకి వెళ్ళినాయి, బక్క చిక్కి యజమానుని మీద మనసు పడ్డాయి మాత్రం బయట వదిలిపెడితే మెల్లగా వెళ్ళి యజమానుడి దగ్గరికి వెళ్ళినాయి. వాటిని హత్తుకొని హక్కును చేర్చుకొని తన మందలో చేర్చుకొని అభివృద్ధి పొందాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ 40 రోజులలో మనము ఎలా ఉండాలంటే, ఉపవాసం ఉన్నందువలన 2 బ్రతికినాయి, బాగా తిన్నందువలన. కాబట్టి మనం ఈ లెంట్ డేస్లో మనము ఉపవాసం ఉండి ప్రభువుల వారిని అడిగి విజయం పొందుకుందాం.
విజయాన్ని పొందుదాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అంత మాత్రమే కాదు, దేవుడు ఈ సంవత్సరంలో మరి యొక్క 40 రోజులు మనకిచ్చాడు. ఈ 40 రోజులలో బైబిల్ చదవండి. ఏమా? బైబిల్ చదవండి. అయ్యలారా, బైబిల్ చదవండి. బైబిల్ 40 రోజులలో ఒక కొత్త బైబిల్ కొని చదవండి. చదివి నాకు చివరిలో చూపించండి. మీ అందరికీ నేను ఒక మంచి బహుమానం ఇస్తాను. బహుమానం అంటే పెద్ద బహుమానం కాదు, కానీ మీకు మంచి బైబిల్ కూడా కొనిపిస్తాను. కీర్తనల పుస్తకాలు లేకపోతే నేను కీర్తనల పుస్తకాలు కొనిస్తా. కనుక ఈ లెంట్ డేస్ను ఉపయోగించుకోండి, మీ కుటుంబాలు దీవించబడతాయి. భక్తితో విశ్వాసంతో ప్రభువుల వారిని అడుగుదాం. ఈ రోజున నేను కూడాను మన ప్రక్కన వంట వండుతూ ఉన్నారు. అక్కడ కొంత బూడిద ఉంది. నేను స్నానం చేసుకుని వెళ్ళి ఆ బూడిద పేపర్లో తీసుకుని వెళ్ళి నేను కూడా పోసుకొని ప్రార్థన చేసుకున్నాను. అంటే కారణం ఏంటనంటే, ప్రభువా, కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న వాళ్ళకి విజయాన్ని దయచేయి. చాలామంది బిడ్డలు చదువుతూ ఉన్నారు, వారికి గొప్ప విజయాన్ని దయచేయండి. అంతేకాదు, వివాహములు కావలసిన వారు ఉన్నారు, ఉద్యోగాలు పొందుకునే వాళ్ళు ఉన్నారు, సంతానం కోసము ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ప్రతి స్థలములో దీవెనకరంగా ఉండాలని నేను ఆ క్రియ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది భక్తి కలిగిన వాళ్ళందరూ, చాలామంది ఇలాంటి కోట్లు వేసుకున్న లోపల ఈ రోజున చాలామంది పాస్టర్స్గా ఉన్నవాళ్ళు లోపల బూడిద చల్లుకొని ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కనుక నీవు నేను ఆ రీతిగా ఉంటే ప్రభువులు వారు ఇష్టపడతాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదములు ఈ సంఘానికి అనుగ్రహించాలని కోరుకుందాం. తలలో ఉంచుదాము, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం అనంతరం ప్రకటనలు సెక్రటరీ గారు ముందుకు వచ్చి తెలియజేస్తారు. పరిశుద్ధుడువైన మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవుడవు, మా రక్షకుడవు, మీ ప్రేమ అపారమైంది. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడువైన మా ప్రభువ, మీ ఘననామానికి స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. మా బ్రతుకుల్లో మీరిచ్చిన ఈ భాగ్యము కొరకు స్తోత్రాలు. నిజమేనాయన, ప్రపంచంలోని ప్రతి విశ్వాసి ఈ దినమన భక్తి శ్రద్ధలతో భస్మ బుధవారముగా మా తండ్రి బూడిదను శరీరం మీద, తల మీద ఉంచుకొని మీ పాదాలను బట్టి మొర్రపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువా, వారి వినయము విధేయత బట్టి విజయమునిచ్చే మహాదేవుడవు. నిజమే, అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని ఇచ్చారు. ప్రభువా, ఎస్తేరు, యోధులు ప్రార్థన చేసినప్పుడు మరణాన్ని మీరు తప్పించారు. అంత మాత్రమే కాదు ప్రభువా, యోబు ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితులకు విమోచన కలిగింది. క్రీస్తుగా ఈ లోకానికి మీరు వచ్చి ప్రభువా, బూడిదకు ప్రతిగా పూదండనిస్తానని అభయమిచ్చిన దేవుడవు. ఆది సంఘము బూడిద చల్లుకొని ప్రార్థన చేసినందువలన వారి యొక్క ప్రార్థన విజయము ఈనాడు కనిగిరి పట్టణములో కూడాను మీరు అనుగ్రహించి ఆ విజయాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేస్తూ ఉన్నారు. ప్రభా, చేరి వచ్చిన ఒక్కొక్కరిని బట్టి వందనాలు తెలుస్తూ ఉన్నాం. ఈ 40 దినములు విడువక మీ పరిశుద్ధ సన్నిధికి వచ్చి ఆరాధన చేయడానికి అంగీకరిస్తున్న ప్రతి కుటుంబీకులను చేతులెత్తి ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని విస్తరింపచేయమని, పరిశుద్ధపరిచి నీతిని, యథార్థతను, భక్తిని, నిరీక్షణను అనుగ్రహించి బలపరచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణాలను క్షమించిన ప్రకారము మారుని క్షమించము, మమ్ము శోధనలకు తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసము దీవెనలో
ప్రభు సన్నిధానములో చేరి ఈ భస్మ బుధవారమున ప్రభు పాదముల చెంత తగ్గించుకొని విజయము కోసము ప్రార్థన చేస్తూ ప్రభువును వెంబడిస్తూ ఉన్న సంఘమునకును పరిశుద్ధులకును సకల లోకాని విశ్వాసులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.